22A విషయంలో ప్రభుత్వం క్షమాపణ చెప్తే సరిపోదంటున్నారు ఎంపీ ఈటల రాజేందర్. ప్రజల భూముల్ని లాక్కొనేందుకు ప్రయత్నించారని, అసైన్డ్ భూముల పక్కన పేదల భూముల్ని కలుపుకున్నారని ఆరోపించారు. రేవంత్ ఎక్కడ ల్యాండ్ ఉంటే అక్కడ లాక్కోవాలని చూస్తున్నారని, భూముల అక్రమాలపై సిజేఐ, సిబిఐ, ఈడీలకు లేఖ రాస్తామని హెచ్చరించారు. భూముల కబ్జా కుట్రలపై విచారణ జరగాలన్నారు. ఇక ఈటల ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. ఫుల్ డీటెయిల్స్ విద్యాసాగర్. మనతో పాటు బీజేపీ ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు. ఎలా చూస్తారు? నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు క్షమాపణ చెప్తున్నాను, 22Aతో ఇబ్బందులు పడుతున్న వారికి త్వరలోనే పరిష్కరిస్తామని చెప్తున్నారు. దీన్ని బీజేపీ ఎలా చూస్తుంది? ఏం చెప్తారు మీరు? ఒక గవర్నమెంట్, అందులో రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వం ఆలోచించకుండా ఇంత పెద్ద నిర్ణయం ప్రకటిస్తుందా? ఎందుకు ప్రకటించినో దానికి కారణాలేంటో తప్పకుండా ప్రజలకు చెప్పాల్సి ఎక్కడ ఉన్నది. ఇప్పటికే లక్షల సంఖ్యలో ప్రజలకు కంటి మీద కురుకు లేకుండా అయిపోయి కాళ్ళ మీద పడి పైరవి చేసుకొని దీన్ని ఎట్లా బయటపడాలని చెప్పి ఇప్పటికే ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు వీళ్ళ సమాధానం చెప్పాల్సి ఎక్కడ ఉన్నది. ఇవాళ ఇప్పుడే బోరంపేటకు వచ్చిన బోరంపేటలో ఏంటంటే బోరంపేట లాంటి వందల గ్రామాలలో 4-5 తరాలుగా భూములు దున్నుకొని ఉంటున్నారు. ఆనాడు ధరణి రాకముందు వాళ్ళన్నీ కూడా కబ్జా కాలంలో ఉండేటిది. అరే మేము సేఫ్గానే ఉన్నాం, రక్షణలో ఉన్నాం అనే ఫీలింగ్ ఉండేది. కేసీఆర్ కబ్జా కాలం తీసేసిన తర్వాత ఆ భూములన్నీ కూడా ప్రభుత్వపరమైన భూములని పడ్డాయి. ప్రభుత్వ భూములని పడిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు పెద్ద రీసెర్చ్ స్కాలర్ కాబట్టి భూముల మీద ఎట్లా అమ్ముకోవాలి, ఎట్లా కబ్జా పెట్టాలి, ఎట్లా డబ్బులు సంపాదించాలి దాన్ని నిష్ణాతులు కాబట్టి ఇవాళ అలాంటి భూములన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా గోడలు కట్టేసి దాన్ని హుడా పేరెట్నో దిల్ పేరెట్నో మొత్తం వేలంపాట పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ దళితుల భూములు, ఎస్సీలకు సంబంధించిన పేద వర్గాలకు సంబంధించినటువంటి వేల లక్షల కోట్ల రూపాయల విలువైన భూముల మీద కన్నేసి ఇవాళ గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దీని మీద ఇప్పటికే ఇవాళ హెచ్చరించి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఊకునే ప్రసక్తి లేదు. దీని మీద అవసరమైతే ఈడీకి రాసే ప్రయత్నం చేస్తాం, సిబిఐకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం, ఇక్కడ కూడా తెలంగాణ చీఫ్ జస్టిస్ కూడా రాసే ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ఆ వర్గాలకు, ఆ ప్రజానికానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉండి ఈ సమస్య పరిష్కారమైనంత వరకు యుద్ధం చేస్తాం. ఇప్పటికే రాష్ట్రానికి దాదాపు 750 పైగా వినతులు వచ్చాయి. 22Aలో మా భూములు ఇరుక్కుపోయాయని చెప్పి మల్కాజ్గిరి నుంచి కూడా దాదాపు 100-300 నుంచి ఉన్నాయి. ఏం చెప్తారు మీరు కూడా? ఇప్పుడు ఏదైతే బౌరంపేట ల్యాండ్ ఇష్యూస్ చెప్తున్నారు కదా, ప్రభుత్వం అధికారులు తప్పులు చేశారు, వాటిని 1 by 1 కేసు బై కేసు రెక్టిఫై చేస్తామని చెప్తుంది. మీరు వందల గురించి మాట్లాడుతున్నారు. వందలు కాదు, వేలు కాదు, లక్షల్లో ఉన్నాయి. ఇవాళ భూభారతి వచ్చిన తర్వాత కూడా 9.5 లక్షలు ఇప్పటికి పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళు ఏదో చెప్తుండ్రు 1,80,000 పరిష్కరించమని చెప్పి ఇదంతా పీఠముడి పడ్డది. వీళ్ళు పరిష్కరించేటువంటి దమ్ము వీళ్ళకు లేదు. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఇవాళ త్రిశంకు సర్గంలాగా వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళు మాది ఆస్తి అని చెప్పి ప్రూవ్ చేసుకునేటువంటి పరిస్థితి రమ్మని చెప్పి ఇవాళ రెవెన్యూ మంత్రి గారు చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారంటే ఎంత జటిలంగా ఈ సమస్య ఉందో మనకు అర్థం కావాలి. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. యావత్ తెలంగాణలో ఉన్న దళిత జాతి దీని మీద కన్నెర చేస్తూ ఉన్నారు. వాళ్ళకు నాయకత్వం వహిస్తుంది. వాళ్ళ భూములు వాళ్ళకు చెందేంత వరకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. అది మనం చూడొచ్చు. పేదల భూములు వాళ్ళకు చెందే వరకు కూడా బీజేపీ అండగా ఉంటుంది. డెఫినెట్గా ఏదైతే రాష్ట్రంలో ఈ భూ సమస్యలకు సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నామంటూ కూడా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.